మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల తిరుగుబాటును గురించి ఆలోచిస్తున్నాం కదా. ఈ సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు ఇశ్రాయేలీయులు వారు చేసినటువంటి 3 రోజుల ప్రయాణాన్ని గూర్చి సనగడం మనం చూసాం. ఇక 4వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇశ్రాయేలీల మధ్య ఉన్నటువంటి మిశ్రిత జనం అధికమైన మాంసాపేక్షను కనబరచడం, అలా మిగిలినటువంటి ఇశ్రాయేలు కూడా మాకెవరు మాంసం పెట్టెదరు, మేము ఐగుప్తులో తిన్నటువంటి ఆ కూరగాయలు చేపలు మాకు గుర్తొస్తున్నాయని వాళ్ళు ఏడవడం మనం చూసాం. తరువాత 11వ వచనం నుంచి 15వ వచనం వరకు 21 నుండి 22 వరకు మోషే చేసినటువంటి మోటు ప్రార్థన మనం చూసాం. ఇప్పుడు మన లేఖన భాగం సంఖ్యాకాండం 11వ అధ్యాయము 16వ వచనం నుంచి 30వ వచనం వరకు. ఈ సందర్భం మీకు అర్థం కావడానికి మోషే చేసిన మోటు ప్రార్థన అనేది మీకు అర్థం కావాలి. ఒకవేళ మీరు ఆ సమాచారం వినకపోయి ఉంటే వెళ్ళి వినండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ మోషే చేసిన మోటు ప్రార్థన అన్నది మీకు అర్థం కావడానికి మిశ్రిత జనము మరియు మాంసాపేక్ష అనేటువంటి ఆ లేఖన భాగాన్ని వివరించినటువంటి సందర్భం మీకు అర్థం కావాలి. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. సరే, ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి అంశం మీకు అర్థం కావడానికి నేపథ్యాన్ని చెబుతాను, బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందని. ఎప్పుడైతే మోషే మిశ్రిత జనం మాంసాపేక్షను కనబరచడం, దానిని బట్టి మిగిలినటువంటి ఇశ్రాయేలు కూడా వారి వారి గుడారాల దగ్గర ఏడవడం, మాకెవరు మాంసం పెట్టెదరు, మేము ఐగుప్తులో తిన్నటువంటి చేపలు, కూరాకులు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కీరదోసలు ఇవి మాకు గుర్తొస్తున్నాయి అని వాళ్ళు ఏడ్చినప్పుడు అది మోషే దృష్టికి చెడ్డదిగా అనిపించింది, అసహ్యంగా అనిపించింది. మోషేకు కోపం వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో మోషే దేవుణ్ణి ప్రార్థించడం 2 మార్లు, ప్రభువా నన్ను చంపు, నీ కటాక్షం నా మీద నిజంగా ఉంటే, నీవు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉంటే నన్ను చంపు, ఇంతమంది నేను భరించలేను, నేను ఒక్కడనే ఈ సర్వ సమాజాన్ని భరించలేను అని ఆయన ప్రార్థన చేస్తాడు. దీన్నే మోషే చేసిన మోటు ప్రార్థన అని నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఎప్పుడైతే మోషే ప్రభువా ఈ సర్వ సమాజాన్ని నేను ఒంటిగా భరించలేను, నేను ఒక్కడనే మోయలేను అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో, దేవుడు మోషే చేసినటువంటి ఆ ప్రార్థనని, మోషే భారాన్ని ఆయన అర్థం చేసుకొని, అంటే అంతకుముందు దేవుడికి అర్థం కాలేదా అంటే దేవుడు తెలుసు. అయితే మోషే ఇక్కడ మొత్తం భారాన్ని తన మీదనే వేసుకుంటున్నాడు కాబట్టి ఇంతగా ఆయన విసుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు అంటే ఈ బాధ్యతని నెరవేర్చడానికి, సరిగ్గా నిర్వర్తించడానికి దేవుడే సహాయం చేస్తాడు. ఇది దేవుని ప్రయాణం. దేవుడు నాకు అప్పగించిన పని విషయంలో నేను నమ్మకంగా ఉండడమే నేను చేయవలసింది, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు అని పూర్తిగా మోషే దేవుని మీద ఆధారపడకుండా ఆ బాధ్యతనంతటిని తన మీదనే వేసుకున్నాడు. అంటే నేనే వీరందరిని మోస్తున్నాను అనేటట్టుగా ఆయన భావించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు సనిగినటువంటి ఆ విధానం అంత చెడ్డదిగా అనిపించింది ఆయనకి, అంత ఫ్రస్ట్రేషన్ ఆయన లోను కావాల్సి వచ్చింది. కాబట్టి దేవుడు, సరే మోషే నీవు ఒక్కడివే ఒంటరిగా ఇంత జనాంగాన్ని భరించలేవు కదా, కాబట్టి సహాయకుల్ని, పరిచారకుల్ని ఇస్తాను అని దేవుడు 70 మందిని నిర్ణయించి ఆ 70 మంది మీదకి తన ఆత్మను కుమ్మరించాడు, వారు ప్రవచించేటట్టుగా. అంటే మోషేకు వీళ్ళు పరిచారకులుగా ఉంటారు అని మిగిలినటువంటి ఇశ్రాయేలీల సమాజానికి అందరికీ తెలిసేటట్టుగా తన ఆత్మని ఇచ్చాడు. ఈ సందర్భంలో ఏం జరిగింది అని ప్రతి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను. మరియు నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదను. పాలు అంటే వంతు అని. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లను, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరుచుకొనుడి,
మీరు మాంసం తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఎలయనగా మీరు మీ మధ్య ఉన్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమనుకుంటారు? అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదాచారులు, వారు నెల దినముల వరకు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చవలెనా అనెను. ఇక్కడ 21, 22 వచనాలు వీటిని మోషే చేసిన మోటు ప్రార్థన అనే దాంట్లో నేను స్పష్టంగా వివరించాను కాబట్టి ఇక్కడ వీటిని వివరించట్లేదు, మనం దాటుకుని వెళ్ళిపోతున్నాం. 23 వచనం, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూసేదవు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో 2 పాలెములో నిలిచి ఉండ్రి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించరు. అప్పుడు ఒక యవ్వనుడు మోషే వద్దకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించుతున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా, వారిని నిషేధింపమని చెప్పెను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషం వచ్చిన యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళిరి. ఇంతవరకు చదివినటువంటి లేఖన భాగంలో పైన మోషే చేసినటువంటి మోటు ప్రార్థన, ప్రభువా ఈ సర్వ సమాజాన్ని నేను ఒంటిగా భరించలేను, నేను వీరందరినీ కన్నానా, వీరంతా నా బిడ్డలా, నేను ఎందుకు తీసుకుని వెళ్ళాలి వీరిని అనేటట్టుగా ఆయన తన భారాన్ని తాను భరించలేను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు, సరే అయితే మోషే నువ్వు భరించలేవు కాబట్టి నేను 70 మంది పరిచారకులను నీకు ఇస్తాను. కాబట్టి ఇశ్రాయేలీలలో ఎవరైతే పెద్దలు, అధికారులు, నాయకులు అని పిలువబడుతున్నారో, ఆయా గోత్రాలు పెద్దలుగా ఉన్నారో వారిని 70 మందిని నా దగ్గరకు తీసుకొని రా. వారిని వారు పరిశుద్ధపరచుకొని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. అలా వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నేను వారి మీదకి ఆత్మను పంపిస్తాను అని చెప్పాడు. అలా ఈ 70 మందిలో 68 మంది ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. అదేంటన్నా ఇక్కడ 70 మంది వచ్చారు అని ఉంది కదా అంటే 70 మందికి ఆత్మనిస్తా అన్నాడు. కాబట్టి ఇక్కడ గుడారం దగ్గరికి వచ్చినటువంటి 68 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. ఇంకో 2 పాలెంలోనే నిలబడిపోయారు, కారణం మనకు తెలియదు. వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. కాబట్టి మొత్తంగా 70 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. తర్వాత వివరణలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ గుడారం దగ్గరికి 68 మంది వచ్చారు, 2 పాలెంలోనే మిగిలిపోయారు. దేవుడైతే 70 మంది మీదకి తన ఆత్మను కుమ్మరించాడు. ఎందుకని దేవుడు 70 మందిని గుడారం దగ్గర తీసుకొని రా, నేను వారి మీదకి ఆత్మను పంపిస్తాను అని చెప్పడం జరిగింది. పలానా వాళ్ళు వీళ్ళని నాయకులుగా నీ కింద పరిచర్య చేసేటువంటి పరిచారకులుగా ఏర్పాటు చేసుకో అంటే సరిపోతుంది కదా. మరలా వారిని గుడారం దగ్గర తీసుకొని రావడం, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావడం, వాళ్ళు ప్రవచించడం, ఎందుకు ఇదంతా అంటే మనం లేవి కాండంలో చూసుకున్నాం కదా. ప్రధాన యాజకుడైన అహరోను కానీ ఆయన పిల్లలు యాజకులు కానీ వీళ్ళు సమాజం అందరి ఎదుట ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చి అక్కడ వారిని అభిషేకించడం జరిగింది. తర్వాత మిగిలినటువంటి లేవీలని అభిషేకించడం జరిగింది. ఈ 70 మంది మీదకి దేవుడు తన ఆత్మను ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి అంటే, దేవుని పక్షాన ప్రాతినిధ్యం వహించాలి అంటే వాళ్ళకి
దేవుడు తన ఆత్మను ఇవ్వాలి. దేవుని ఆత్మ లేకుండా దేవుని పరిచర్య చేయడం అన్నది జరగని పని. మానవ జ్ఞానంతో, మానవ సామర్థ్యంతో మనం వ్యక్తుల్ని గుంపు కూర్చొచ్చు, 4 అందమైన ప్రసంగాలు చేయవచ్చు, క్రౌడ్ని ఎంటర్టైన్ చేయవచ్చు. కానీ దేవుని సేవ అన్నది బయట లోకంలో రాజకీయ నాయకులు ఎలాగైతే ప్రసంగం చేస్తారో, ఎలాగైతే జనాన్ని సమీకరిస్తారో, వాళ్ళకి రకరకాల తాయిలాలు చెప్పి, కొంతమందిని కులం పేరుతోనూ, కొంతమంది డబ్బు పేరుతోనూ, కొంతమందిని ఈ పథకాల పేరుతోనూ, రాజకీయ నాయకుల ప్రసంగాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. ఎవరికి ఏం కావాలో అలా వారిని ఆకర్షించుకుంటారు కదా. అది కాదు పరిచర్య అంటే. గుంపును సమకూర్చడం కాదు పరిచర్య అంటే. గుంపును ఎంటర్టైన్ చేయడం కాదు ప్రసంగం అంటే. ఒక పెద్ద విలాసవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి భవనాన్ని కట్టి అందులోనికి ఎక్కువ మందిని ప్రతి ఆదివారం తీసుకొని వచ్చి కూర్చోబెట్టడం కాదు పరిచర్య అంటే. అది కాదు సేవ అంటే. దేవుని పరిచర్య చేయాలంటే దేవుని ఆత్మ కావాలి. ఈ సందర్భంలో దేవుడు 70 మంది మీదకి తన ఆత్మను ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, ఇశ్రాయేలు సమాజం అందరికీ ఒక రుజువు. ఈ 70 మంది పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రవచించారు కదా, అంటే దేవుడు వీరిని ఆమోదించాడు, అప్రూవ్ చేశాడు. మోషే క్రింద పరిచర్య చేయడానికి దేవుడే ఆమోదించాడు అని మిగిలినటువంటి ఇశ్రాయేలీల సర్వ సమాజానికి ఒక గుర్తు, రుజువు. కాబట్టి మోషే అధికారానికి మిగిలినటువంటి సర్వ సమాజం ఎలాగైతే లోబడిందో వీళ్ళ అధికారాన్ని కూడా అలాగే లోబడాలి. కారణం దేవుని ఆత్మ వీరి మీద ఉన్నాడు అనేదానికి గుర్తుగా ఈ 70 మందిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని వారికి దేవుడు తన ఆత్మని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. 70 మందిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మన్నప్పుడు 70 మంది రాకుండా 2 పాలెంలోనే మిగిలిపోయారు. వాళ్ళ పేరు ఎల్దాదు, మేదాదు. ఒక ఆయన పేరు ఎల్దాదు, ఇంకొక ఆయన పేరు మేదాదు. వీళ్ళిద్దరూ పాలెంలోనే మిగిలిపోయారు. ఎందుకు మిగిలిపోయారన్నది మనకు దేవుడు వ్రాయించలేదు, కానీ ఏదో న్యాయబద్ధమైనటువంటి కారణం ఉంటుంది కాబట్టి దేవుడు వారిని శిక్షించకుండా వాళ్ళు పాలెంలో ఉన్నా సరే వారి మీదకి తన ఆత్మను అనుగ్రహించాడు. ఒకవేళ వాళ్ళు అవిధేయకరంగా రాకపోయి ఉంటే కనుక వీరిని శిక్షించేవాడు. వీళ్ళు న్యాయబద్ధమైన కారణంతోనే రాలేదు కాబట్టి దేవుడు వారిని శిక్షించకుండా వాళ్ళు రాకపోయినా సరే తన ఆత్మను వారికి అనుగ్రహించాడు. ఈ గుడారం దగ్గర, ప్రత్యక్ష గుడారం దగ్గర 68 మంది ప్రవచిస్తున్నారు. ఒక్కసారి ప్రవచించారు, కానీ మరలా ప్రవచింపలేదు అనేటువంటి మాట వ్రాయబడింది. దీని అర్థం ఏంటంటే, వీళ్ళు ప్రవచించారు అన్నప్పుడు మోషే చెప్పినటువంటి ఏవో కొన్ని రహస్యాలు చెప్పారు, ప్రవచించారు అని అర్థం కాదు. వీళ్ళు ప్రవచించడం ఏంటి అంటే, మా మీదికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు అనేదానికి గుర్తుగానే ప్రవచించారు వీళ్ళు. మోషే చెప్పినటువంటి ఏవో కొత్త కొత్త విషయాలన్నీ ప్రవచించారని అర్థం కాదు. ఇది కేవలం దేవుడు మా మీదకి తన ఆత్మను అనుగ్రహించాడు అనేదానికి రుజువు మాత్రమే. వాళ్ళు ప్రవచించరి, కానీ మరలా ప్రవచింపలేదు. అంటే ఒక్కసారి ప్రవచించారు. ఆ ఒక్కసారి కూడా దేనికి? ఏవో రహస్యాలు చెప్పడానికి కాదు. మిగిలినటువంటి సర్వ సమాజానికి దేవుడు మా మీదకి ఆత్మనిచ్చాడు అనేది వారికి అర్థం కావడానికి ఇక్కడ ప్రవచించడం జరిగింది. మరి ఏం ప్రవచించారో మనకైతే లిఖించబడలేదు, కానీ ఇశ్రాయేలీల నిర్ధారణ కోసం మాత్రమే ప్రవచించారు, కానీ మరలా ప్రవచించలేదు. అయితే మిగిలిన 2 పాలెంలో ఈ గోడారాల మధ్య, జనుల మధ్య ఎల్దాదు, మేదాదు అనేటువంటి ఈ 2 పాలెంలో ప్రవచిస్తున్నారు. అలా ప్రవచిస్తున్నప్పుడు ఒక యవ్వనుడు పరుగున వచ్చాడు మోషే దగ్గరకు వచ్చి, మోషే మోషే, ఎల్దాదు, మేదాదు అనే వాళ్ళు పాలెంలో ప్రవచిస్తున్నారు అని అనగానే వెంటనే నూను కుమారుడైన యెహోషువ, అంటే మోషే పరిచారకుడు, ఇశ్రాయేలుని మోషే తర్వాత వాగ్దాన దేశాన్ని నడిపించుకుంటూ వెళ్ళాడే యెహోషువ గ్రంథం ఉంది కదా, ఆ యెహోషువ అప్పుడు మోషే కింద పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ యెహోషువకి రోషం వచ్చింది, మోషే పక్షాన కోపం వచ్చింది. అదేంటి, మోషే కదా ప్రవక్త అంటే, ఇంతమంది నడిపించేది మోషే కదా, మోషే మీద కదా దేవుడు తన ఆత్మను ఉంచాడు, మరి మోషేకు వీళ్ళు పోటీ వస్తున్నారా? మోషేకు పోటీ వస్తున్నారా? పాలెంలో ప్రవచిస్తున్నారు అంటే వాళ్ళిద్దరు కూడా ప్రవక్తలే కదా, అంటే దేవుని ఆత్మ వారి మీద ఉన్నట్టే కదా. అంటే మోషే నాయకత్వానికి వీళ్ళు ఏమైనా పోటీ వస్తున్నారా? అంతవరకు యెహోషువ ఏమనుకున్నాడు అంటే, ఈ గుడారం దగ్గర ఉన్న వారి మీదకే దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు అని అనుకున్నారు అంతా. కానీ అందులో 2 రాలేదు, వాళ్ళు పాలెంలో ప్రవచిస్తారనే విషయం
మోషేకు తెలియదు, యెహోషువకు తెలియదు, ఇంకెవరికి తెలియదు. గుడారం దగ్గరికి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీదనే దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు అని అనుకుంటున్నారు. అయితే అనుకోని రీతిగా ఇద్దరు రాలేదు, ఆ ఇద్దరు పాలుగులో నిలవబడిపోయారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారో తెలియదు, కానీ అనుకోకుండా వారి మీదకి ఆత్మ రావడం, వాళ్ళు కూడా ప్రవచించడం. దీన్ని చూసినటువంటి ఒక యవనస్తుడు ఆశ్చర్యపోయి, ఇదేంటి మోషేకు దేవుడు ఆత్మను అనుగ్రహించినట్టుగా వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారే, ప్రవచిస్తున్నారే, ఇది వీరి ప్రమేయం లేకుండా జరుగుతుంది అని పరుగున వచ్చి మోషేతో చెప్పాడు, మోషే నీ మీద తిరుగుబాటు ప్రారంభమైంది, నీ ప్రవక్తతనానికి వేరే వాళ్ళు పోటీకి వస్తున్నారు, వాళ్ళు ప్రవచిస్తూ ఉంటే దేవుడు తన ఆత్మనిచ్చినట్టుగా ఉంది అని మోషేకు పరుగున వచ్చి చెప్పడం జరిగింది. దాన్ని చూసి మోషే స్పందించే లోపే నూను కుమారుడైన యెహోషువ కోపగించుకొని రోషగించుకొని, మోషే నీవు సెలవిస్తే నేను వెళ్ళి వారిని నివారిస్తాను అనేటట్టుగా రోషం పూన్నప్పుడు, అప్పుడు మోషే ఏమంటున్నాడు అంటే, ఏంటి యెహోషువ, నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? నా నిమిత్తం నీకు రోషం వచ్చిందా? దేవుడు ప్రతి ఒక్కరి మీద తన ఆత్మను కుమ్మరించాలి. వారిద్దరి మీదనే కాదు, ఈ 68 మంది మీదనే కాదు, మొత్తం సర్వ సమాజం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలి. అలా కుమ్మరించినా నేనేం బాధపడను. ఎందుకంటే దేవుడు ఎవరికైతే తన ఆత్మను ఇవ్వాలనుకుంటాడో వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు, తన పరిచర్య జరిగించుకుంటాడు. ఖచ్చితంగా దేవుని పరిచర్య నేనే చేయాలి అని దేవుడుకుంటే నా దగ్గరే జరిగించుకుంటాడు. లేదు, ఇంకెవరికైనా తన ఆత్మనిచ్చి పరిచర్య చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మనిచ్చి పరిచర్య జరిగించుకుంటాడు. కాబట్టి నా నిమిత్తం నీకు రోషం రాకూడదు, దేవుని ఇష్టం అది. అంతెందుకు, దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పినప్పుడు మోషే పర్యవేక్షణ చేశాడు, సూపర్వైజింగ్ చేశాడు. ఇంతకీ ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి ఆ వస్తువులన్నీ కూడా ఎవరు సిద్ధపరిచారు? బెసలేలు, అహోలియాబు కదా. వాళ్ళు ఎలా చేశారు అంటే, దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు, బెసలేలుకి ఆత్మను అనుగ్రహించాడు, ఆయనకు సపోర్ట్గా ఉండడానికి అహోలియాబుకి తన ఆత్మను అనుగ్రహించాడు. ఎవరినైతే దేవుడు తన పరిచారకులుగా, తన సేవకులుగా, తన పని చేయడానికి వాడుకోవాలి అని అనుకుంటాడో వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇక్కడ మోషే కోప్పడాల్సిన అక్కర్లేదు, యెహోషువ రోషం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది దేవుని పరిచర్య. కాబట్టి దేవుడు ఎవరికైతే ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇస్తాడు, కొలత లేకుండా ఇస్తాడు ఆయన. నేనేం చెప్తున్నాను అంటే, ఎల్దాదు మేదాదులు పాలెములో ప్రవచించినప్పుడు యెహోషువ ఏమనుకున్నాడు అంటే, ఇది మోషే మీద తిరుగుబాటు, మోషే ప్రవక్తతనానికి వీళ్ళు ఎదురొస్తున్నారు, దేవుడు తన ఆత్మని మోషేకి ఇవ్వాలి తప్ప ఇంకెవరికి ఇవ్వడం నేను సహించలేను అనేటట్టుగా మోషే పరిచారకుడైన యెహోషువ కోప్పడ్డాడు, రోషగించుకున్నాడు. అయితే మోషే ఆయనకు పోటీ వస్తున్నట్లుగా భావించల ఎల్దాదు మేదాదుల్ని. దేవుడు తన ఆత్మని అనుగ్రహించాడు, ఇది దేవుని పని, దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించాడు. వీళ్ళిద్దరికే కాదు, వీళ్ళ 68 మందికి మాత్రమే కాదు, మొత్తం సమాజం మీదకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి అందరినీ ప్రవక్తనులుగా చేసుకున్నా సరే నాకు సంతోషమే, అది దేవుని ఇష్టం అనేటట్టుగా మోషే ఎంత విశాలంగా ఆలోచించాడు కదా. కానీ ఈ సందర్భంలో యెహోషువ మాత్రం చాలా నేరోగా, సంకుచితంగా ఆలోచించాడు. నేను ఇక్కడ యెహోషువను తప్పుపట్టట్లేదు, ఎందుకంటే ఇది ఒక ఊహించినటువంటి సంఘటన. ఈ గుడారం చుట్టూ వచ్చినటువంటి వారి మీదకే దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అనుకోని రీతిగా ఇద్దరు పాలెములో నిలబడిపోవడం, వారి మీద కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహించడం, ఇది అనుకోని సంఘటన. కాబట్టి ఈ సంఘటనలో ఎలా స్పందించాలో తెలియక అలా మాట్లాడడం జరిగింది. పాలెములో ఉన్నటువంటి వీరి మీద కూడా దేవుడు తన ఆత్మను అనుగ్రహించడం ద్వారా దేవుడు కొంతమంది వ్యక్తులకే తన ఆత్మను పరిమితం చేసేవాడు కాదు, తన దృష్టిలో ఎవరు ఉంటే వాళ్ళ మీదకి తన ఆత్మను అనుగ్రహిస్తాడు అనే దానికి గుర్తిది. ఇక్కడ యెహోషువ ప్రవర్తించినటువంటి దీన్ని బట్టి ప్రస్తుతం క్రైస్తవ సమాజాన్ని గురించి మనం పోల్చుకుంటూ ఆలోచిద్దాం. కొంతమంది దైవజనులుగా పిలువబడుతున్నారు. ఎంతసేపు వాళ్ళు చెబితేనే వాక్యం, వాళ్ళు చేసిందే సేవ, వాళ్ళు చేసిందే పరిచర్య, వాళ్ళదే మినిస్ట్రీ అనేటట్టుగా ప్రస్తుత క్రైస్తవ సమాజం తయారైపోయింది. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వాక్యం చెబితే వాళ్ళను గుడ్డిగా అనుసరిస్తున్నటువంటి, వాళ్ళను విపరీతంగా అభిమానిస్తున్నటువంటి వ్యక్తులు ఆ వాక్యం చెబుతున్న వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైతే యెహోషువ ఎల్దాదు మేదాదుల్ని నేను నిషేధిస్తాను మోషే అని రోషగించుకున్నట్టుగా, కోపగించుకున్నట్టుగా,
యెహోషువ ఇక్కడ రోషగించుకొని మోషే పర్మిషన్ అడుగుతున్నాడు. కానీ ఈరోజు ఆ నాయకుల దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళు వాక్యం చెప్తున్నారు మన మినిస్ట్రీలో, నేను వెళ్ళి నిషేధిస్తానని వాళ్ళని అడగడము, వాళ్ళు వద్దు వద్దు, ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు పాట పాడినా, ఎవరు ఏ కార్యక్రమం చేసినా అందరూ దేవుని మహిమ కోసమే కదా అనేటట్టుగా వీళ్ళేం మాట్లాడటం లేదు. ఇప్పుడు అడగటం లేదు, అసలు నేరుగా వెళ్ళి కొడుతున్నారు. ఏంట్రా, అయ్యగారు వాక్యం చెబుతూ ఉంటే అయ్యగారికి పోటీగా నీ వాక్యం చెప్తావా, నువ్వు పరిచర్య చేస్తావా, అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడతావా, దేవుడు తన ఆత్మనిచ్చింది అయ్యగారికి రా అనేటట్టుగా భౌతికమైన దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు లేరా? ఎంతసేపు ఆ అయ్యగారే వాక్యం చెప్పాలి, ఎంతసేపు ఆ అయ్యగారే పాట పాడాలి, లేదా ఆ అయ్యగారు ఎవరికైతే అనుమతి ఇస్తాడో వాళ్ళు మాత్రమే సేవలో వాడబడాలి. మనం చూస్తూలేమా, సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు మీద కేవలం మోషే మాత్రమే కాదు నాయకుడు, దేవుడు తన ఆత్మను ఎవరికి ఇస్తే వాళ్ళు పరిచర్య చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఎవడికి సంబంధించిన సామ్రాజ్య స్థాపన వాళ్ళు చేసుకుంటున్నారు. ఉదాహరణ నేను కొన్ని బ్రాంచ్లు పెట్టుకున్నాను. నా బ్రాంచ్లో కానీ నా మెయిన్ చర్చిలో కానీ ఎంతసేపు నా కనుసన్నల్లో ఉన్న వాళ్ళే పరిచర్య చేయాలి. వాళ్ళ మీదకి దేవుడు తన ఆత్మనిచ్చాడా, వాళ్ళు ఆత్మపూర్ణులై ఉన్నారా అనవసరం. నన్ను మెప్పిస్తే చాలు, నన్ను సంతోషపెడితే చాలు, నాకు ఎక్కువ మొత్తంలో కానుకిస్తే, నేను చెప్పిన పని చేస్తూ ఉంటే, నాకు అనుగుణంగా ఉంటే, నేను చేసే ప్రతి పోరంబోకు పనికి వాళ్ళు జిందాబాద్ కొడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి వాక్యం ఇస్తాను, పాటిస్తాను, పరిచర్య ఇస్తాను. అలాంటి వారిని 10 మందిలో కనిపించేటట్టుగా నేను వాడుకుంటాను. అలా తయారైంది ఈరోజు క్రైస్తవ సంఘంలో పరిచర్య. మోషే నాయకుడు, ఎవరు కాదంటంలే, కానీ మోషే ఒక్కడే ఇంత సర్వ సమాజాన్ని భరించలేడు. భరించడం ఏంటి? ప్రత్యక్ష గుడారం మీద మేఘం ఉంది, ఆ మేఘం పైకి ఎత్తబడినప్పుడు అది సాగుతూ ఉన్నప్పుడు వీళ్ళంతా ముందుకు నడవాలి. ఇలా నడిచేటువంటి క్రమంలో దేవుడు ఏదైనా చెప్పాలంటే మోషే ద్వారా మాట్లాడతాడు. మోషే ఏమైనా వీరిని భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాడా? లేదు కదా. దేవుడే ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, మాంసాన్ని ఇస్తున్నాడు. దేవుడే వీరి కాళ్ళు వాయకుండా, వస్త్రాలు పాతగిలకుండా, వీళ్ళు అలిసిపోకుండా రాత్రిపూట అగ్నిస్తంభంగాను, పగటిపూట మేఘస్తంభంగాను దేవుడే అద్భుతంగా నడిపిస్తున్నాడు కదా. ఇక మోషే వీరిని ఏమైనా మోస్తున్నాడా? లేదే. మరి భౌతికంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడిపించడానికే మోషేకు పరిచారకులు, 70 మంది పరిచారకులు అవసరమైతే, దేవుని ఆత్మచేత నింపబడిన పరిచారకులు అవసరమైతే, మరి ఈరోజు భౌతికమైన ప్రయాణం కాదు కదా క్రైస్తవ్యం అంటే. ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించడం అంటే భౌతికమైన ప్రయాణం కాదు కదా. ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవరు ఎలా శోధించబడుతున్నారో, ఎవరు ఎలాంటి పాపంలో ఉన్నారో, ఇది ఆత్మీయ ప్రయాణం కదా. భౌతికమైన ప్రయాణం ఏముంది? మేఘం ఎత్తబడినప్పుడు ప్రయాణం ప్రారంభించాలి. కానీ ఆత్మీయ ప్రయాణం అన్నది చాలా కష్టం కదా. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహంలాగా వెదకుచూ తిరుగుతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు. మనం పోరాటం చేస్తున్నది శరీరులతో కాదు. మరి ఎవరితో? ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం అంటాడు అపోస్తలుడైన పౌలు. ఇది కనిపించినటువంటి యుద్ధం, ఆత్మీయమైన యుద్ధం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. విశాల మార్గం కాదు ఇది, ఇరుకు మార్గం, జీవ మార్గం, పరిశుద్ధమైన మార్గం. కానీ ఇశ్రాయేలీలు భౌతికమైనటువంటి విధానంలో ప్రయాణం చేశారు. మనది ఆత్మీయ ప్రయాణం. మరి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్తున్నారో ఒక్కడే నాయకుడు ఎలా పర్యవేక్షించగలడు? ఒక్కడే నాయకుడు ఎలా పర్యవేక్షించగలడు? ఖచ్చితంగా దేవుడు ఎక్కువ మందికి ఆత్మను అనుగ్రహించాలి కదా. అంతేందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు అని. అంటే మీ 12 మంది అపోస్తలుల ద్వారా ఈ కోత జరగదు, పనివారు ఎక్కువ మంది కావాలని ప్రార్థన చేయండి. కోత విస్తారంగా ఉంది, పనివారు ఎక్కువ మంది కావాలి అని ప్రార్థన చేయమని ప్రభువు నేర్పిస్తే, ఈరోజు మాత్రం లేదు, ఎంతసేపు అయ్యగారే వాక్యం చెప్పాలి, ఎంతసేపు అయ్యగారే పాట పాడాలి, లేదా అయ్యగారు ఎవరికైతే అనుమతించాడో వాళ్ళు మాత్రమే పరిచర్య చేయాలి. కోత విస్తారంగా ఉంది కదా, పనివారు ఎక్కువ మంది కావాలి కదా. పోనీ అయ్యగారికి ఏమైనా దేవుడు తన ఆత్మనిచ్చాడంటే ఏమీ లేదు. అయ్యగారికి పెట్టకథలు చెప్పేటువంటి వరం సమృద్ధిగా ఉంటుంది. పెట్టకథలు, కట్టుకథలు,
ధనాపేక్షను కప్పిపెట్టేటువంటి మోసపూరితమైనటువంటి ప్రసంగాలు, 10 మందిని ఎంటర్టైన్ చేసేటువంటి స్టాండప్ కమీడియన్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్ అన్నీ అయ్యగారికి ఉంటాయి. వేదిక ఎక్కినప్పటి నుండి క్రౌడ్ని ఎంటర్టైన్ చేస్తాడు, నవ్విస్తాడు, కవ్విస్తాడు, ఉర్రూతులు ఈగిస్తాడు. ఎలాగైతే గంగమ్మ జాతరలో చాందిని బండ్ల మీద రికార్డింగ్ డాన్సర్లు ఎలాగైతే అలరిస్తారో అలా అన్ని పాత్రలు ఈయన పోషిస్తూ ఉంటాడు. ఏకపాత్రాభినయం చేస్తూ ఉంటాడు ఆ వేదిక మీద నుంచి. దాన్ని ఈ ఎదురు కూర్చున్న వాళ్ళు వాక్యం అనుకుంటూ ఉంటారు. ప్రస్తుతం క్రైస్తవ సంఘంలో దౌర్భాగ్య స్థితి ఇది. ఆ రోజు మోషే కింద పరిచర్య చేయడానికి దేవుడు తన ఆత్మ అనుగ్రహించిన వ్యక్తుల్ని నియమించాడు. సమాజం అందరికీ రుజువు గావించాడు, వీరి మాట వినండి, వీరికి లోబడండి, ఎందుకంటే నేను నా ఆత్మను అనుగ్రహించాను. వారు ప్రవచించరు కానీ మరలా ప్రవచించలేదు. ఆ ఒక్కసారి కూడా ఎందుకు ప్రవచించారు? రుజువు. మరైతే ఈరోజు క్రైస్తవ సంఘం మీద నాయకులుగా ఉన్న వాళ్ళు రుజువు గావించబడ్డారా? వీరికి దేవుడు తన ఆత్మను ఇచ్చి అలా వీరిని వాడుకుంటున్నాడని మనకేమైనా రుజువు ఉందా? అది ఎలా తెలుస్తుందన్న, ఆ రోజు సంఖ్యాకాండంలో అయితే వారు భౌతికంగా చూశారు ప్రవచించడం. మరి మనకెలా తెలుస్తుందంటే అపోస్తులను చూస్తే అర్థం కదా. అపోస్తుల మీద దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు కదా. దేవుడు తన ఆత్మను అనుగ్రహించినటువంటి అపోస్తులు ఎలా పరిచర్య చేశారు? డబ్బు కోసం కకృతి పడ్డారా? దశంభాగాల కోసం ప్రసంగాలు చేశారా? ప్రత్యేకమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు, నోరు తెరిస్తే కానుక కానుక కానుక, మనం అక్కడ అది చేస్తున్నాం, ఇక్కడ ఇది చేస్తున్నాం అని అన్ని ప్రసంగాలు కానుకను ఉద్దేశించి ఏమైనా చేశారా? ధనాపేక్షతో ఏమైనా ప్రసంగాలు చేశారా? అపోస్తులు వారి సొంత సామ్రాజ్యాలు కట్టుకున్నారా? అపోస్తుల మీద అక్రమ సంబంధాలకు సంబంధించి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? అపోస్తుల మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వీళ్ళు అని ఏమైనా ఆరోపణలు ఉన్నాయా? అపోస్తులు తమ స్వార్థ ప్రయోజనం నెరవేర్చుకోవడానికి ఏమైనా పరిచర్య చేశారా? అపోస్తుల దగ్గర కుళ్ళు రాజకీయాలు ఉన్నాయా? అపోస్తులను పరిచర్య చేస్తూ ఉంటే వారి మీద మనకి ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నాడు అపోస్తులుడైన పౌలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. ప్రభువైన యేసుక్రీస్తు పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణాన్ని ప్రియమైనదిగా నేను ఎంచుకోవడం లేదు అని అంటాడు అపోస్తులుడైన పౌలు. అపోస్తులుడైన పేతురు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఈ పత్రిక వ్రాస్తున్నాను అని పేతురు పత్రికలో ఆయన మాట్లాడతాడు. అంటే ఆయన ఎందుకు వ్రాస్తాడు అంటే, ఆయన బ్రతికున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి బోధించాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఆయన నిర్గమనం తర్వాత కూడా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు స్థాపించబడాలని, మరిచిపోకూడదని. ఎందుకంటే లేఖనం మనుషుని ఇచ్చ వలన కలగలేదు, ఊహ వలన జరగలేదు, ఆలోచన వలన జరగలేదు. లేఖనం స్థిరం, అది అంతరంగంలో వెలిగేటువంటి దీపం. మనుషుల కట్టుకథ కాదు వాక్యం అంటే అనేటట్టుగా వాక్యాన్ని స్థిరపరచడానికి ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆలోచించాడే. ఇది అపోస్తుల పరిచర్య. వాళ్ళు డబ్బు కోసం ప్రయాసపడలే. తమ స్థిరాస్తులమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడితే వాళ్ళు పంచిపెట్టారు, జేబులో పెట్టుకోలే, బ్యాంకులో వేసుకోలే. కానీ ఈరోజు ఎవరైతే నాయకులుగా ఉన్నారో అపోస్తులకు ఉండేటువంటి లక్షణాలు ఏవీ లేవు కదా వీళ్ళకి. వీళ్ళ సొంత సామ్రాజ్యాలు, విలాసవంతమైన జీవితాలు. దేవుడిస్తే సుఖపడడం తప్పు కాదు, కానీ వీళ్ళు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని సుఖపడ్డానికే దేవుణ్ణి వాడుకుంటున్నారే. ఇది కదా అపోస్తులకి వీళ్ళకి తేడా. అపోస్తుల పరిచర్యలో సిలువ ఇవ్వన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు స్థాపించబడాలి అనేటట్టుగా వాళ్ళు పరిచర్య చేస్తే, ఈరోజు ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ లేదు. వచ్చినటువంటి గుంపుని ఎంటర్టైన్ చేసేటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు వస్తున్నాయి. అర్థం పరమార్థం లేనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. వారి చర్చిని ఎలివేట్ చేసుకోవడానికి, వారిని ఎలివేట్ చేసుకోవడానికి, వారి మినిస్ట్రీని ఎలివేట్ చేసుకోవడానికి, వారి బ్రాండ్ నేమ్ని ఎలివేట్ చేసుకోవడానికి తలాతోకా లేనటువంటి కార్యక్రమాలన్నీ, వారి కుటుంబాన్ని చూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు. అచ్చంగా సినిమా హీరోల లెక్క, హీరోయిన్ లెక్క సెలబ్రిటీలుగా తయారైపోతున్నారు కదా. ఇలాంటి వారి మీదకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అపోస్తులు కనుక ఇప్పుడు ఉంటే వీళ్ళందరినీ ఆమోదించి ఉండేవాళ్ళ? ఆ రోజు మోషే క్రింద పరిచర్య చేయడానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించిన వ్యక్తులు కదా నియమించాడు. మరి ఈరోజు పెద్ద పెద్ద సంఘాల్లో వాడబడుతున్నారు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఆ సేవకుడి కూతుర్లు, కొడుకులు, భార్య, ఈ బంధువులు, స్నేహితులు, ఆయన అడుగులకి మడుగులు వచ్చేటువంటి వ్యక్తులే కదా, తొత్తులే కదా పరిచర్య చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఇంతకీ పరిచర్యనా? మోషే నాయకుడు ఎందుకు అయ్యాడంటే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. దేవుడు పిలిచాడు, వాడుకున్నాడు. మోషే క్రింద 70 మంది మీద దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు. అలా ఇశ్రాయేలీయులకు రుజువు గావించబడింది. మీరు వెళ్తున్నటువంటి చర్చిలో మీ పాస్టర్ గారి మీద దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు అనేటువంటి నిర్ధారణ మీకు ఏమైనా ఉందా? ఆయన ప్రవర్తన కానీ, ఆయన వాక్యం చెప్పేటువంటి విధానం కానీ, ఆయన జీవించే విధానం కానీ
వాటిని చూసినప్పుడు ఈయన మీద దేవుని ఆత్మ ఉంది అని మీకు అనిపిస్తూ ఉందా? లేదా మీ సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ఈ పెద్దలు ఉంటారే, పరిచారకులు ఉంటారే, వాళ్ళ మీద దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు, వీళ్ళు ఆత్మ పూర్ణులు అనేమైనా మీకు అనిపిస్తూ ఉందా? దేవుడు ఎందుకని ఈ 70 మందిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని వారి మీద తన ఆత్మను కుమ్మరించాడు అంటే, నా పరిచయం చేయాలంటే నేను ఆత్మనివ్వాలి. ఇది మీ జ్ఞానం చేతనో, మీ తెలివి చేతనో, మీ సామర్థ్యం చేతనో, మీ నైపుణ్యం చేతనో చేసేది కాదు. ఇది నా పరిచర్య, నేను ఆత్మను అనుగ్రహించాలి అని దేవుడు రుజువు గావించాడు కదా. ఆ రోజు యెహోషువ ఎల్దాదు మేదాదుల్ని నేను నిషేధిస్తానన్నాడు, రోషగించుకున్నాడు. ఈరోజు కూడా ఒక పెద్ద పాస్టర్ గురించి ఎవరైనా ఒక ప్రశ్న సంధించినప్పుడు ఆయన అనుచరులు వచ్చి భౌతికమైన దాడులు, కేసులు, గొడవలు, వారిని ట్రోల్ చేయడం, అల్లరి చేయడం, ఎలా ఇబ్బంది పెట్టగలరో అన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు యెహోషువ ఇదిగా చేశాడు. ఎల్దాదును మేదాదును నేను నిషేధిస్తానన్నాడు. మోషే ఏమన్నాడు? శబాష్, వెళ్ళి చేయన్నాడు. ప్రతి పెద్ద పాస్టర్గా పిలువబడుతున్న వ్యక్తి దగ్గర ఒక రౌడీ మోక ఉంది, విశ్వాసుల రూపంలో రౌడీ మోక. ఎవరైతే ఆ పెద్ద పాస్టర్ని ఒక మాట అంటారో వెంటనే ఫోన్లో వచ్చేస్తాయి ఎక్కడి నుంచి. ఏమనుకుంటున్నారా? మా అయ్యగారి గురించి ఏమనుకుంటున్నావు? మా అయ్యగారి కాలి గోటికి సరిపోవు నువ్వు అసలు. మా అయ్యగారు సేవలోకి వచ్చిన అనుభవంలో సగమైన ఉందరా నీ వయసు. మా అయ్యగారు ఎన్ని సంఘాలు కట్టాడో తెలుసా, ఎన్ని ప్రసంగాలు చేశాడో తెలుసా, ఎంతమందికి బాప్తిసాలు ఇచ్చాడో తెలుసా, మా అయ్యగారిని దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడో తెలుసా, మా అయ్యగారు ఎంతసేపు ప్రార్థన చేస్తాడో తెలుసా అనేటట్టుగా ఒక రౌడీ మోక ఏర్పడింది. ఆ రోజు యెహోషువ ఒక్కడే రోషగించుకుంది. ఈరోజు ప్రతి ఒక్కడికి రోషం వచ్చేస్తుంది. ఆ ప్రశ్న బైబిల్ ప్రకారంగా అడుగుతున్నాడా, బైబిల్ దాటి అడుగుతున్నాడా, ఏమాత్రం వివేచన లేదు. ఈ ప్రశ్న న్యాయబద్ధమైందేనా, ఏమాత్రం వివేచన లేదు. మా అయ్యగారి మీద ఎవరు మాట్లాడకూడదు, ఎవరు వేలెత్తి చూపించకూడదు. ఎందుకు వస్తుంది అంత రోషం మీ అందరికీ? ఆ ప్రశ్న అడుగుతున్న వాడికి దేవుడు తన ఆత్మను ఇచ్చి ఉంటే అప్పుడు మీరు ఆ వ్యక్తికి ఫోన్ చేసి బెదిరించినప్పుడు దేవుని ఆత్మను ఎదిరించిన వాళ్ళు కాదా మీరు అని ఈ రౌడీ మోకులతో నేను మాట్లాడుతున్నా. మొట్టమొదట మీ అయ్యగారికి దేవుడు ఆత్మనిచ్చాడా, లేకపోతే ఆయన పెట్టకథలతో సోది కబుర్లతో ఆ స్థాయికి వచ్చాడా అన్నది మీరు నిర్ధారణ చేసుకోండి. రెండవదిగా మీ అయ్యగారిని ఎవరైతే వేలెత్తి చూపెడుతున్నాడో, ప్రశ్నిస్తున్నాడో ఆ వ్యక్తి మీదకి దేవుడు తన ఆత్మని ఇచ్చాడా లేదా నిర్ధారణ చేసుకోండి. ఒకవేళ మీ అయ్యగారు కనుక బఫూన్ అయి ఉండి ఈ ప్రశ్న అడుగుతున్న వ్యక్తి ఆత్మతో నింపబడిన వాడైతే ప్రమాదంలో ఉన్నారు, జాగ్రత్త, చాలా ప్రమాదంలో ఉన్నారు. ఆ రోజు యెహోషువ నేను ఎల్దాదుని మేదాదుని నిషేధిస్తానన్నప్పుడు మోషే అన్నాడు, లేదు లేదు లేదు, అలా నిషేధించొద్దు. దేవుడు ఈ మొత్తం సర్వ సమాజానికి, పురుషులకి, స్త్రీలకి, అందరి మీద తన ఆత్మను కుమ్మరించాలని నేను భావిస్తున్నా. అందరూ ప్రవక్తలు కావాలి, అందరి మీద కుమ్మరించాలి అని నేను భావిస్తున్నా. ఇది కదా నాయకత్వం అంటే. నేనే నాయకుడిని, ఎంతసేపు నేనే పరిపాలించాలి అని మోషే అనుకోలే. చివరికి మోషే తన కుమారుల్ని తన స్థానంలోకి తీసుకోలే, తన కుమారుల్ని కనబరచలే. ఎప్పుడు మోషే తన భార్యకి ఆ అధికారాన్ని ఇవ్వలే. మోషే దేవుడు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు, ఆయనే దేవుడు చెప్పినట్టుగా పరిపాలన చేశాడు. అంతేగాని అధికార దుర్వినియోగం చేయలే. దేవుడి సాక్ష్యం ఇస్తాడు మోషే గురించి. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అని మాట్లాడతాడు. ఇది నాయకత్వం అంటే. ఎవరు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి. ఇంతకు పరిచర్య ఎవరు చేయాలి? దేవుడు ఎవరికైతే తన ఆత్మనిచ్చాడో ఆత్మ పూర్ణులో వాళ్ళు మాత్రమే దేవుని పని చేయాలి. కానీ ఈరోజు ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వాళ్ళకు దేవుడు తన ఆత్మనిచ్చాడా, వాళ్ళు ఆత్మ పూర్ణులుగా ప్రవర్తిస్తున్నారా, మీరు ఎవరి నాయకత్వానికి లోబడుతున్నారో మీకై మీరే పరీక్షించుకోండి. వాళ్ళ ఆత్మపూర్ణులు కాకుండా ధనాపేక్షను కప్పిపూచేటువంటి గారడీ సీమోన్ లాంటి వాళ్ళైతే వాళ్ళకు మీరు లోబడుతున్నారేమో. ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మదేవుని పొందుకున్న ఏ ఒక్కరు కూడా ధనాపేక్ష కోసం ప్రసంగాలు చేయరు, ధనాన్ని ఆర్జించడం కోసం పరిచర్య ముసుగు వేసుకోరు, సేవకుని ముసుగు వేసుకోరు, తమ సొంత సామ్రాజ్యాలు నిర్మించుకునేదానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగాన్ని అడ్డు పెట్టుకోరు. అర్థమైపోతుంది అపోస్తులు ఎలా పరిచర్య చేశారు, వీళ్ళు ఎలా పరిచర్య చేస్తారని. కానీ ఈరోజు వివేచన లేదు సంఘానికి. ఆ రోజు దేవుడు నిర్ధారణ గావించాడు, ఈ 70 మందిని నేను ఆమోదిస్తున్నాను అని తన ఆత్మనివ్వడం ద్వారా ఆమోదించాడు. ఈరోజు మనకి ఏ ఆమోదం అక్కర్లే. తీయగా మాటలు చెప్పేవాడై ఉండాలి, మంచి మంచి కథలు చెప్పేవాడై ఉండాలి, సాక్ష్యాలు చెప్పేవాడై ఉండాలి, 10 మందిని గుంపు కూర్చేవాడై ఉండాలి, ప్రవచనాలు, టచ్ అని, స్వస్థతలని, అద్భుతాలని. వాక్యానికి పూర్తి విరోధమైన పనులు ఎవడైతే చేస్తూ ఉంటాడో, అచ్చంగా గారడి సీమోన్లకు ఎవడైతే గారడి చేస్తూ ఉంటాడో వాడే ఈ 2024లో అద్భుతమైనటువంటి పాస్టర్, గొప్ప పాస్టర్. అపోస్తలుల కార్యంలో సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఆ సంఘంలో గొడవ చెలరేగింది. అంటే ఈ ప్రభు బలను పంచే దగ్గర గొడవ చెలరేగినప్పుడు అప్పుడు అపోస్తలు ఏం చెప్పారు? మీలో 7 మందిని ఏర్పాటు చేసుకోండి,
ఆ 7 మంది ఎలాంటి వాళ్ళు అని అపోస్తులు చెప్తున్నారో చాలా జాగ్రత్తగా వినండి. మరొకసారి చెప్తున్నాను. ఆ రోజు ప్రారంభ సంఘంలో గొడవ చెలరేగినప్పుడు ఈ బల్ల పంచె దగ్గర ఎవరు పరిచారం చేయాలి, ఎవరు పరిచర్య చేయాలి, అపోస్తుల తర్వాత ఎవరు పరిచర్య చేయాలి, సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ అంటారు కదా, అలా ఎవరు ఉండాలి అనే దానికి కొన్ని లక్షణాలు చెప్పారు అపోస్తులు. ఆ లక్షణాలు ఏంటో నేను చదివి వినిపిస్తాను. ఆ రోజు మోషే క్రింద పరిచర్య చేసే వాళ్ళ మీదకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు కదా, అలాగే అపోస్తుల క్రింద పరిచర్య చేయడానికి అపోస్తులు ఎలాంటి లక్షణాలు కోరుకున్నారో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రు చిన్న చూపు చూచరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టడం యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. మరొకసారి వినండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య ఎందును ఎడతెగక ఉందామని చెప్పారు. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన, ఎవరంటే వీళ్ళు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారైనటువంటి, పైన జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి, మొత్తం 4 అర్హతలు. ఒకటి, ఆత్మతో నింపబడాలి, జ్ఞానంతో నింపబడాలి, మంచి పేరు పొందిన వారై ఉండాలి, విశ్వాసంతో మంచి విశ్వాసం కలిగిన వాళ్ళై ఉండాలి. ఈ 4 అర్హతలు కలిగినటువంటి వ్యక్తులని ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకై వాడును అగు నీకోలాసు అను వారిని ఏర్పరచుకునిరి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచరి. ప్రారంభ సంఘంలో పరిచారకుల్ని ఎలా ఏర్పాటు చేస్తున్నారు అంటే, అపోస్తులు ఎలా ఏర్పాటు చేస్తున్నారు అంటే, ఆత్మతో నింపబడిన వారిని, విశ్వాసంతో నింపబడిన వారిని, జ్ఞానంతో నింపబడిన వారిని, అందరి ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వారిని ఏర్పాటు చేసుకుని జనులు ఏర్పాటు చేస్తున్నారు. వారి మీద అపోస్తుల చేతుల నుంచి ప్రార్థన చేసి అప్పుడు పరిచర్య ఇచ్చారు. ఈరోజు చర్చిలో పరిచర్య చేస్తున్న వాళ్ళకి ఈ 4 అర్హతల్లో ఏ అర్హత అయినా ఉందా? ఒక్క అర్హత కూడా లేదు. ఈ 4 అర్హతల్లో ఏ అర్హత లేని వాడిని జాగ్రత్తగా పరిశీలించి వాడికి పరిచర్య ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుడు పనికి వస్తారని కాదు, దేవుడుగా విరాజిల్లుతున్నటువంటి ఈ అయ్యగారుకు పనికి వస్తారని. ఎంతటి దౌర్భాగ్యం కదా. మీరు వెళ్తున్నటువంటి సంఘంలో సంఘ పెద్దలు చూడండి, ఈ 4 లక్షణాల్లో పొరపాటున ఏ ఒక్క లక్షణం కూడా ఉండదు. వాళ్ళే సంఘ పెద్దలు. ఈరోజు సంఘ పెద్దలు ఎవరంటే, ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందో, ఎవడైతే పెద్ద కులస్తుడై ఉంటాడో, ఎవడైతే సెలబ్రిటీ స్టేటస్లో ఉంటాడో, ఎవడైతే బాగా డబ్బు ఉంటుందో, ఎవరికైతే పలుకుబడి ఉంటుందో, ఎవడైతే బలవంతుడై ఉంటాడో, రౌడీజం చేస్తూ ఉంటాడో, ఎవడైతే ఇస్కరియోతు యోధాకు తమ్ముళ్లాగా ఉంటాడో, పడేటువంటి ప్రతి రూపాయిని దొంగలిస్తూ ఉంటాడు, ఇస్కరియోతు యోధాకు ఉండేటువంటి లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా సరే ఈరోజు సంఘ పెద్దలు. అలా కాకుండా ఇక్కడ అపోస్తుల కార్యంలో ఆత్మతోనూ జ్ఞానంతోనూ విశ్వాసంతోనూ మంచి సాక్ష్యం కలిగి అపోస్తుల చేతుల నుంచి వాళ్ళు ఆమోదించినటువంటి వ్యక్తులకు ఉండేటువంటి ఏ లక్షణం ఉన్నా సరే ఈరోజు పరిచారకుడిగా కాదు కదా, కనీసం ఆ అయ్యగారి దగ్గర ఫోటో దిగడానికి కూడా పనికిరాలంటోళ్ళు. ఆ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగడానికి కూడా వాళ్ళు అనుమతించరు. అచ్చంగా ఇస్కరియోతు యోధా నోట్లో నుంచి ఊడిపడినట్టుగా ఉంటే వాడు సేవకుడు వాడే, పరిచారకుడు వాడే. ఎంతటి దౌర్భాగ్యం కదా. సంగమా, వివేచించు. ఆ రోజు మోషే కింద పరిచర్య చేయడానికి నాయకులు అయితే సరిపోతుంది, కానీ ఆ నాయకులు దేవుని ఆత్మతో నింపబడిన వారు అని దేవుడే ఆమోదం తెలియజేశాడు. ఈరోజు పరిచర్య చేస్తున్న వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉందా? దేవుని ఆత్మ ఉంటే అపోస్తుల్లాగా పరిచర్య చేస్తాం, స్టెఫన్లాగా పరిచర్య చేస్తాం, పౌల్లాగా పరిచర్య చేస్తాం. బైబిల్తో మ్యాచ్ అవుతుంది మనం చెప్పే వాక్యం కానీ మనం ప్రవర్తించే విధానం కానీ బైబిల్తో సరిపోతుంది, అర్థమైపోతుంది. వీళ్ళు దేవుని ఆత్మతో పరిచర్య చేస్తున్నారు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడుతున్నారు, తెలిసిపోతుంది. దేవుని రాజ్య వ్యాప్తి కోసం తమ్మును తాము ఇచ్చి వేసుకుని ఉంటారు వాళ్ళు, సజీవయాగంగా సమర్పించుకుని ఉంటారు వాళ్ళు. నూను కుమారుడైన యెహోషువ, మోషే నేను ఎల్దాదుని మేధాదుని నిషేధిస్తానన్నప్పుడు మోషే అన్నాడు, కాదు మొత్తం సమాజం మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించాలి, ఇది నా ఆశ అని అన్నాడు కదా. అది అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరింది. ఆ రోజు పేతురు ప్రసంగం విన్నటువంటి అనేక మంది సహోదరులరా మేమేమి చేతుము అని అన్నప్పుడు, మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు అని పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేమే సిలువ వేశాం అని ఒప్పుకుంటూ, వారి పాపాలను ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకున్నారు. అలా వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడడం జరిగింది. మోషే ఆ రోజు కోరుకున్నటువంటి కోరిక పెంతెకోస్తు పండుగ దినాన నెరవేరింది ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి బాప్తిసం తీసుకోవడం ద్వారా. అక్కడ పేతురు అంటాడు కదా, ఇది మీకు మాత్రమే కాకుండా మీ దూరస్తులందరికీ కూడా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ప్రభువైన యేసుక్రీస్తుని సిలువ త్యాగం నా కోసమే జరిగిందని అంగీకరిస్తారో వారందరికీ ఈ వాగ్దానం చెందుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తులో మారు మనసు పశ్చాత్తాపం ద్వారా, ప్రభువా నీవు నా పాపాల కోసం ప్రాణం పెట్టావు, రక్తం గార్చావు, నేను చేసిన దోషాలకే నీవు నలగొట్టబడ్డావు, నా సమాధానార్థమైన శిక్ష నీ మీద పడింది, నేను గొర్రె వలె తప్పిపోయాను, అయితే నీవు బొత్సు కత్తిరించు అని ఎదురు గొర్రె పిల్ల వలె మౌనం వహించి నా నిమిత్తం వధించబడ్డావు అని ఎవరైతే ఒప్పుకుని బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. అంటే దేవుని ఆమోదం పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఆ రోజు ఎల్దాదు మేధాదుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఆ రోజు మిగిలినటువంటి 68 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వాళ్ళు దేవుని సేవ చేయడానికి యోగ్యులయ్యారు. ఈరోజు ఎవరైనా సరే ఏ కులం అని లేదు, గోత్రం అని లేదు, ప్రాంతం అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, దాసుడు అని లేదు, స్వతంత్రం అని లేదు, ఎవరైనా సరే ఏ భేదం లేదు, ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం నా కోసం చిందించబడిందని ఒప్పుకొని మారుమనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిసం తీసుకుంటే దేవుడు తన ఆమోదాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వారి మీదకి పంపడం ద్వారా సంచకరువుగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవునితో వారిని ముద్రించడం ద్వారా దేవుడు తన పరిచారకులుగా, తన విశ్వాసులుగా, తన సేవకులుగా, తన పక్షాన ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులుగా వాడుకుంటాడు. పాత నిబంధనలో పరిమితమైన సంఖ్యలో వ్యక్తులను వాడుకున్నాడు. క్రొత్త నిబంధనలో ప్రతి వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ప్రతి వ్యక్తి నాయకుడే, ప్రతి వ్యక్తి పరిచారకుడే, ప్రతి వ్యక్తి దేవుని ప్రతినిధే. అయ్యగారే పరిచర్య చేయాల్సిన అక్కర్లే, ఎవడైనా పరిచర్య చేయొచ్చు. దేవుడు తన ఆత్మను ఎవడికి అనుగ్రహించాడో వాడి స్థాయిలో ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన సిలువ వ్యాప్తి కొరకు పరిచర్య చేయాలి. చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మనం సువార్త చేయకపోతే మనకు శ్రమ అని అపోస్తలుడైన పౌలు అంటాడు. కానీ ఈరోజు అయ్యగారే పరిచర్య చేయాలి, అయ్యగారి మినిస్ట్రీలో పరిచర్య చేయాలి. అయ్యగారు ఎవరి నెత్తి మీద అయితే చేయబెట్టి ప్రార్థన చేస్తాడో వాళ్ళే సేవకులు. ఆయన ఎందుకు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తాడు? ఆయన చేతుల్లో ఎవరైతే ముడుపులు సమర్పించుకుంటారో వాళ్ళ నెత్తి మీద అయ్యగారు చేతులు ఉంచుతాడు, వాళ్ళకే బ్రాంచ్ని ఇస్తాడు. ఏంటిది? వ్యాపారమా? ఇది సొంత సామ్రాజ్య నిర్మాణమా? అంతే కదా. ఈరోజు పరిచర్య చేస్తున్న వాళ్ళకి దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడా? ఆ రోజు యెహోషువ మేధాదు ఎల్దాదుని నిషేధిస్తా అన్నాడు. ఈరోజు ఏకంగా కొడుతున్నారు. ఎంత ధైర్యంరా మా అయ్యగారిని అంటావా, మా అయ్యగారిని ప్రశ్నిస్తావా, మా అయ్యగారిని వేలెత్తి చూపెడతావా అని కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఎంతటి దౌర్భాగ్యకరమైన స్థితి ఇది. క్రొత్త నిబంధన కదా, ఇదేమైనా పాత నిబంధన? దేవుడు పరిమిత సంఖ్యలో ఆత్మనివ్వడానికి ఇది క్రొత్త నిబంధన. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడు. ఇది వాగ్దానం. ఇది మీకును మీ సంతతికి మీ దూరస్తులందరికీ చెందుతుందని పేతురు చెప్పలేదా? ఇది క్రొత్త నిబంధన, ఎవడైనా పరిచర్య చేయొచ్చు. మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనం మనుషులకు దాసులం కాదు. మరొకసారి వినండి, మనం విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి విలువ పెట్టి కొనబడినటువంటి వ్యక్తులం కాబట్టి మనం మనుషులకి దాసులు కాకూడదు. ఆ పెద్ద పాస్టర్ కింద దాసులుగా ఉండకూడదు. మనం దేవునికి దాసులమే. దేవుడు నీకు ఎంత ఆత్మనిచ్చాడో ఆ స్థాయిలో పరిచర్య చేయి. ఒకటి అధికారానికి లోబడాల్సిన, ఒకవేళ ఆ వ్యక్తిని దేవుడే ఏర్పాటు చేసుకుని ఉంటే, దేవుని ఆత్మతో నింపి ఉంటే కనుక వాడి దగ్గర ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి ప్రవర్తన లేకుండా, గారడి సిమోన్ లాంటి వాడు కాకుండా ఉంటే, అపోస్తులు లాంటి వాడైతే వాడికి లోబడి మన స్థాయిలో మనం పరిచర్య చేద్దాం. మనం విలువ పెట్టి కొనబడ్డాం కాబట్టి మనుషులకు దాసులుగా ఉండకూడదు. అలాగే మా అయ్యగారిని అంటామని దాడులు కూడా చేయకూడదు, కేసులు కూడా పెట్టకూడదు. ఎందుకు అంటే ఆ రోజు యెహోషువనే మోషే నివారించాడు. వద్దు, దేవుడు అందరికీ ఆత్మనిచ్చినా సరే నా సంతోషం అన్నాడు. ఈరోజు ఆ మాట అంటం లేదే. మనల్ని ఎవరైతే వేలెత్తి చూపించారో, మన సిద్ధాంతాలు ఎవరైతే వేలెత్తి చూపించారో వాళ్ళని వాడుకోకండి అని చెప్పేటువంటి దౌర్భాగ్యులు ప్రశ్నలు తయారైపోయారు. వాడు నన్నే ప్రశ్నించాడు కాబట్టి వాడిని వాడుకోవద్దు, వాడికి అవకాశాలు ఇవ్వద్దు, వాడిని పట్టించుకోవద్దు, వాడిని వెలువేయండి, వాడు మనోడు కాదు, ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి వ్యక్తులు వచ్చారు. కానీ మోషే ఏమన్నాడు? అందరికీ దేవుడు తన ఆత్మనిచ్చినా సరే నాకు సంతోషమే, అదే నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇది కదా నాయకత్వం అంటే. ఎవరు ఏ పని చేసినా అందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ సువార్తను వ్యాప్తి చెందించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ
ప్రతి పాపి దగ్గరికి వెళ్ళాలి, అలా ప్రపంచమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు రావాలి. దానికి సంబంధించి నా వంతుగా నేను పరిచయం చేయాలి, మీ వంతుగా మీరు పరిచయం చేయాలి. ఇది కదా నాయకత్వం అంటే. అన్ని జనుల్లో నాయకుడు అంటే అందరి మీద పెద్దగా ఉంటాడు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో నాయకుడు అంటే అందరికీ సేవ చేసేవాడు. మర్చిపోయావా? ఇది ఎలిమెంటరీ లెసన్ కదా. అన్ని జనుల్లో నాయకుడు అంటే పెద్దోడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అందరికంటే కింద ఉండి అందరి కాళ్ళు కడిగేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పాదములు కడగలేదా? ఆయన పరిచారం చేయించుకున్నట్టు కాదు, కానీ పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను అని యేసుప్రభు చెప్పలేదా? మర్చిపోయామా? ఈరోజు అందరికంటే పెద్దోడే నాయకుడు అంటున్నాం. అదే యేసుప్రభు చెప్పింది, అందరికంటే కింద ఉండాలి, అందరికీ సేవ చేసే మనసు ఉండాలి. అలా కాదు, ఎవడైతే కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాడు వాడు పెద్ద సేవకుడు, ఎవడైతే మంచి మంచి కాస్ట్లీ వస్త్రాలు ధరిస్తున్నాడు వాడు పెద్ద సేవకుడు, ఎవడైతే ఎక్కువ మంది గుంపు వేసుకుంటున్నాడో, ఎక్కువ సంపాదిస్తున్నాడో, ఎవడైతే ఎక్కువ కానుక అడుగుతున్నాడో, ఎవడైతే బౌన్సర్లు పెట్టుకున్నాడు, ఎవడైతే ఫోటోకింత, టిఫిన్కింత, ప్రార్థనకింత అని రేట్లు నిర్ణయించాడు, ఇలాంటి దౌర్భాగ్యులే సేవకులుగా చలామణి అవుతున్నారు. మనం బైబిల్ చదవడం మానేసామా? ఏంటి దౌర్భాగ్యం? బైబిల్లో ఉన్నటువంటి క్రమం ఏంటి? ఈరోజు జరుగుతున్నటువంటి క్రమం ఏంటి? ఆ రోజు ఎల్దాదు మేధాదుల్ని యెహోషువ నిషేధిస్తానంటే వద్దు, దేవుడు తన ఆత్మనిచ్చిన వాడిని నిషేధించకూడదు, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు ప్రవచించాలి అని మోషే అన్నప్పుడు, ఈరోజు దేవుడు ఎవరికైతే ఆత్మనిచ్చి పరిచర్యలో వాడుకుంటున్నాడో వాడిని అణిచివేసేటువంటి ప్రయత్నం. వాడి చర్చి పైకి రాకూడదు, వాడి మినిస్ట్రీ పైకి రాకూడదు, వాడు కనబడకూడదు, వాడి మీద ఆరోపణ వేయాలి, వాడిని తప్పుపట్టాలి, వాడిని చెడుగా చిత్రీకరించాలి. మన అయ్యగారిని అన్నాడు. ఏంటిది? ఏ నాయకత్వం ఇది? మోషే అన్నాడు, ఎల్దాదుకి మేధాదుకి దేవుడు ఆత్మనిస్తే వాళ్ళు ప్రవచింపలేవు, ఆపొద్దు. దేవుడు ఆత్మనిస్తే ఆపడానికి మీరెవరు? దేవుడు తన ఆత్మనిచ్చి పరిచర్య చేయించుకుంటున్న వాడిని ఆపే ప్రయత్నం చేస్తే నాశనం అయిపోతారు. ఈ గారడి సీమలను నమ్ముకొని ఎల్దాదును మేధాదును నివారించకూడదు. మీరెవరినైతే గొప్ప నాయకుడు అనుకుంటున్నారో వాళ్ళు మోషే కాదు, వాళ్ళు గారడి సీమోన్లు. అలాంటి గారడి సీమోన్లు నమ్ముకొని ఎల్దాదు మేధాదులాగా ఇండిపెండెంట్గా సేవ చేసుకుంటున్నటువంటి, నిస్వార్థంగా సేవ చేసుకుంటున్నటువంటి వారిని తొక్కే ప్రయత్నం, వారి మీద దాడులు చేసే ప్రయత్నం, ప్రశ్నించిన వారి గొంతుకు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా, నాశనం అయిపోతారు. జాగ్రత్త. మోషే నివారించాడు, వద్దు, దేవుడు ఆత్మనిస్తే వాళ్ళు ప్రవచించాలి, నిషేధించద్దు వాళ్ళని అన్నాడు. అలాంటి మోషే లేడు ఈరోజు. మోషే మాట విని సరే దేవుడు ఆత్మనిచ్చిన వాడు ప్రవచింపనివ్వు అని ఊరుకున్నటువంటి యెహోషువను లేడు. అలా గుంపులో లేకపోయినా సరే ఇండివిజువల్గా దేవుని కొరకు ప్రవచిస్తున్నటువంటి ఎల్దాదులు మేధాదులు కూడా లేరు. ఎంతసేపు ఉన్నా సరే ఆ పెద్ద మినిస్ట్రీకి వెళ్ళాలి, ఆ పెద్ద మినిస్ట్రీని స్థాపించినటువంటి ఆ గారడి సీమను పొగడాలి, ఆయన కంటి చూపులో పడాలి, ఆయన పేరును పెట్టుకొని పరిచర్య చేయాలి అనేటట్టుగా తయారయ్యారు. కాదు, ఆ గుంపులో ఉండాల్సిన 68 మందిలో పాలెంలో ప్రత్యేకంగా ఇద్దరుగా ఎల్దాదు మేధాదుగా ఉన్నా సరే దేవుడు తన ఆత్మనిస్తాడు. ఆ రోజు అరణ్యంలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను మీదకి దేవుడు తన ఆత్మను పంపించలేదా? అరణ్యంలో నుంచి రప్పించి పట్టణాల్లో ప్రకటింపజేయలేదా? ఆనాటి ప్రపంచానికి బాప్తిస్మం ఇప్పించలేదా? కాబట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి, దేవుడు మనకు సామర్థ్యాన్ని కలుగజేయాలి, దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని వాడుకోవాలి తప్ప ఆ పెద్దయ్య గారి బ్రాండ్ని వాడుకుంటే నాకు 10 మంది వస్తారు, ఇది దౌర్భాగ్యం. దీని బదులు ఏదైనా పాచి పని చేసుకొని బ్రతకండి, మంచిది, గౌరవంగా ఉంటుంది. దేవుడి విషయంలో దేవుడు ఆత్మనిస్తే వాడబడండి. దేవుడు మీకు ఆత్మనివ్వలేదా? మంచిది, ఇంకేదైనా పని చేసుకోండి, మీరు పనికిరారు. ఇది దేవుని సేవ. వాడి బ్రాండ్ని వాడుకొని వాడు గొప్పవాడంట, వాడు ప్రార్థన చేస్తా అంట, వాడు అది చేస్తా అంట, ఇది చేస్తా అంట. సిగ్గు లేదా? ఎవరో మనిషిని పొగిడి ఆ మనిషి ఫాలోవర్స్ని తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సిగ్గు లేదా? దేవుడు తన ఆత్మనిస్తే ఆయన వాడుకుంటాడు. ఎల్దాదు మేధాదులు 68 మందిలో లేరు, బయట ఉన్నారు. అయినా దేవుడు తన ఆత్మనిచ్చాడు. గుంపులో ఉన్న వాళ్ళకే కాదు, ఇండిపెండెంట్గా కూడా దేవుడు తన ఆత్మనిస్తాడు. మరలా నేను ఇంతసేపు ఆత్మ అంటే ఈ పెంతుకోస్తుల వైపు చూసి మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటారేమో. అలా కింద పడి దొరిలేదు, చప్పట్లు కొట్టేది, కేకలేసేది, ఇలాంటి అల్లరి చిల్లరి చేష్టలు వేసేటువంటి వాళ్ళని గురించి కాదు నేను మాట్లాడుతుంది. అది ఆత్మ కాదు, అది ప్రేతాత్మ, అది దుష్టాత్మ, భ్రష్టాత్మ, అది కాదు నేను మాట్లాడుతున్నది. దేవుడు తన ఆత్మను అంటే అపోస్తులు చేసినట్టుగా పరిచర్య చేసేటువంటి ఆ ఆత్మ. అపోస్తులు కింద పడి దొరలేదే, చప్పట్లు కొట్టలేదు, కేకలేయలేదే. మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మన సొంత రక్షకుడని అంగీకరించి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టింది మన కోసమే అని మారు మనసు పశ్చాత్తాపం ద్వారా మనం బాప్తిసం తీసుకున్నప్పుడు, పాపక్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మయుడు వరంగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మయుడు వస్తే ఏం చేస్తాం? మనం ప్రభు అయిన యేసుక్రీస్తు అని గణపరుస్తాం.
మనల్ని మనం గనపరుచుకోం, ప్రభు అయిన యేసుక్రీస్తు అని గనపరుస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అని సిలువ సర్వ ప్రపంచానికి వెళ్ళేటట్టుగా చూస్తాం. ప్రతి పాపి దగ్గరికి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మోసుకొని వెళ్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్య వ్యాప్తిలో మనం సజీవ యాగంగా చేయబడతాం. ఆ ఆత్మ వచ్చి తనంతట తాను ఏమీ బోధించగా నా వాటిలోనివి తీసుకుని నన్ను మహింపరచును అన్నాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మడు ఎందుకు వచ్చాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మహింపరచడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలను అర్థం చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నే మహింపరచడానికి. అపోస్తుల కార్యంలో ఈ పునరుద్ధానానికి మేమును పరిశుద్ధాత్మయు సాక్షులమే అని అంటారు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మహింపరుస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు సేవ అంటే. దశంభాగాలు అడుగు తినడం కాదు, సొంత సామ్రాజ్యాలు నిర్మించుకోవడం కాదు. ఎంత మహా అంటే 60, 70, 80, 90 సంవత్సరాలు. ఆ తర్వాత కనిపించాం కదా. ఎందుకు 3 పుట్ల ప్లేట్ అన్నో సరిపోదా? కోట్లు సంపాదించాలన్నా? ఒకవేళ దేవుడిస్తే తీసుకోండి, కాదంటోలే. కానీ ప్రభువును తాకట్టు పెట్టే ఈ డబ్బు 50 అంటే అపోస్తలులు ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలకి సాక్షులు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్షులు. ఆ రీతిగా నడిపించాడు. అది అందుకు మనకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలా. ప్రతి ఆదివారం చర్చిలోకి వెళ్ళి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఆ కంజీర్లు, ఆ తబలాలు, డోలకులు కొట్టుకొని కింద పడి దొర్లి నాగిని డ్యాన్స్ వేసేదానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ చప్పట్లు కొట్టడానికి, కేకలు వేయడానికి, అచ్చం గంగజాతరలో పూనకాలు వచ్చినట్టుగా ప్రవర్తించడానికి కాదు, ఆ అల్లరి చిల్లరి వాతావరణాన్ని సృష్టించడానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తుల సారూప్యతలో పరిచర్య చేయడానికి, ఈ 2024లో అపోస్తులు మరలా కనిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కావాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం కనపరచబడాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహింపరచబడాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థాపించబడాలా. ప్రతి పాపి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం వెళ్ళాలా. అలా ప్రతి పాపి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాదముల చేత సాగిలపడి, ప్రభువా నీ సిలువ త్యాగం నా కోసమే జరిగింది, నేను పాపిని, దోషిని, నన్ను క్షమించని గుండెలు బాదుకునేటట్టుగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలా. ఆత్మపూర్ణులుగా మనం కావాలి. ఎప్పుడు వస్తుందంటే మొదట మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు వస్తే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. అలా మనం ఆత్మపూర్ణంగా పరిచర్య చేస్తే వచ్చేవాళ్ళు కూడా ఆత్మ అపేక్షించే వాళ్ళే వస్తారు. ఇది సంఖ్యాకాండ 11వ అధ్యాయము 16 నుంచి 30 వరకు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము. ఆ రోజు మోషే కింద పరిచర్య చేసేవాళ్ళు ఆత్మపూర్ణులు. ఈరోజు మీ మీద నాయకులుగా ఉన్నవాళ్ళు లేదా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఆత్మపూర్ణులుగా ఉన్నారా, లేకపోతే గారడి సీమోన్లాగా ఉన్నారా? మీకై మీరే పరీక్షించుకోండి.